ఓం నమ శివాయ. జై శ్రీరామ్. సత్యనిష్ట గురువు శిష్యులను చూచి, నాయనలరా, మనము ధారణ స్థితికి చేరుకున్నాం. అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇప్పుడు ఈ యొక్క 8 మెట్లు మనం దాటి వెళ్ళాలంటే, అయ్యప్ప స్వామిని దర్శించాలంటే 18 మెట్లు ఎక్కాలి. సో ఆ 18 మెట్ల యొక్క పవిత్రత తెలిసినప్పుడు మాత్రమే మనకు ఆ యొక్క మెట్ల మీద అడుగు పెడుతున్నప్పుడు ఆ దివ్యానుభూతి కలుగుతుంది. ఎంతటి దివ్యానుభూతి అంటే, అది ఆ ఇరుములు కట్టుకొని భక్తి శ్రద్ధలతో ఉపవాసాలుండి చల్లనీటి స్నానం చేసినటువంటి మహాభక్తులకు మాత్రమే అర్థమవుతుంది. హరనామస్మరణం, హరినామస్మరణం రెండూ కలిసిన హరిహర సుతుడు మణికంఠుని అయ్యప్ప స్వామిని దర్శించుకోవడంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. 18 మెట్లు అక్కడ ఎక్కుతాం. మరి ఈ 18 కేరళ రాష్ట్రంలో అయ్యప్ప స్వామి యొక్క ఆలయం మెట్లు ఎక్కడానికి ఎందుకు ఏర్పాటు చేశారు? సో సృష్టి జ్ఞానమంతా కూడా 18తో నిండి ఉంది అని చెప్పడానికి ఈ యొక్క జ్ఞానం. అంటే సృష్టి జ్ఞానం అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం 18 గురించి. 18 పురాణాలు వ్యాస భగవాన్ రాశాడు, 18 ఉపపురాణాలు. అదేవిధంగా ఉపనిషత్తులు 108. మరో విధంగా చూస్తే మహాభారతం అంతా కూడా 18 పర్వాలు, 18 రోజుల యుద్ధం, 18 అక్షోహిణుల సైన్యం. ఇది అంతా ఈ 18 చుట్టూ ఏమి జ్ఞానమైతే తిరుగుతుందో దాన్ని గ్రహించగలగడమే ధారణ శక్తి. ధారణ శక్తి మనకు సాధారణంగా లభించింది అంటే అర్థమేమి? ఇక్కడ చెప్పుతున్నట్టు సంఖ్య 18. సంఖ్య లేక సాంఖ్యము అంటాం. సాంఖ్య యోగ శాస్త్రము పతాంజలి యోగ సూత్రాలకు మార్గదర్శకము. అంటే పతాంజలి యోగ సూత్రాలు అన్నీ కూడా సాంఖ్య యోగం మీదనే ఆధారపడి ఉంది. కానీ సాంఖ్య దర్శనంలో కపిల ముని ఏం చేశాడంటే ఈశ్వరుణ్ణి గురించి చెప్పలేదు. అంటే దైవం ఒక శక్తివంతమైనటువంటి స్వరూపము, ఇంద్రియాతీతమైనటువంటి ఆ శక్తి ఈ సృష్టిని సృష్టించి నడిపించి మరలా తనలో కలుపుకుంటుంది అన్నటువంటి ధారణ స్థితిని కనుగొన్నటువంటి మన పతాంజలి మహర్షి ఒక్కరు అష్టాంగ యోగాన్ని బోధించారు. అష్టాంగ యోగ సాధన అంటే మాటలతో చెప్పినంత సులభం కాదు, ఉపన్యాసాలు ఇచ్చినంత సులభం కాదు. ఇట్లని సాధ్యం కానిదంటూ లేదు. శ్రద్ధ, భక్తి, వినయం, విధేయత, అన్నిటికి మించి ఓర్పు, సహనం, ఈ 5 ఉంటే చాలు అష్టాంగ యోగాన్ని అనుసరించవచ్చు అని స్వామి వివేకానందలు ఆయన అనుభవించి చెప్పినటువంటి ఒక గొప్ప సత్యం ఇది. యమనియమాలు ఆచరించితే ఏమవుతుంది? మనోమయ కోసం జయించబడతాం. మనం పంచకోశాలు చెప్పుకున్నాం కదా, మనోమయ కోసం, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఇప్పుడు ధారణ ఆనందమయ కోశంలోని మొదటి స్థితి. ధారణ అనేది మనం ఎక్కడ ధారణ చేయాలి, దేని మీద ధారణ చేయాలి అని మనకు చిన్న చిన్న ఉపాయాలతో పతాంజలి మహర్షి గారు మనకు చిత్తస్థైర్యాన్ని కలపడానికి, ఆ చిత్తస్థైర్యంతో ముందుకు సాగడానికి ఆయన మహిమలు ఉంటాయని చెప్పారు. సాంఖ్యయోగ శాస్త్రం అంతా 25 తత్వాలతో నిండి ఉంది. 25 తత్వాలు. తత్వం అంటే సత్యాలు అని అర్థం. అంటే మన పతాంజలి మహర్షి గారు మాత్రం ఈ సాంఖ్యయోగాన్ని 20 తత్వాలు అంగీకరించిన ఆయన మరొకటి ఉంది అనేది ఆయనకి పూర్తిగా అర్థమైనది. ఎందుకంటే ఆదిశేషుని అవతారం కదా. శ్రీమన్నారాయణుడికి పాన్పుగా ఉన్నటువంటి ఆదిశేషుడు ఆయనకి సర్వం తెలిసింది కనుక ఆదినారాయణుడు ఉన్నాడు. ఆదినారాయణుడే త్రిమూర్తి తత్వం. విష్ణు, బ్రహ్మ, ఈశ్వరుడు వీళ్ళు ముగ్గురు కూడా ఒకే రూపమే. ఒకరు 3గా విడిపోయి ముగ్గురు 3 సృష్టి స్థితి లయకారకులుగా మారినారు. ఇది సృష్టికి మూలమైనటువంటి శక్తిని ఈశ్వర శక్తి అంటారు. ఈశ్వరుడు అనేవాడి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? ముందు పేరు చెప్పాడు ఆయన. ఓంకారమే అతని పేరు. తస్యవాచక ప్రణవ, అతని పేరు ఓంకారము. తర్వాత మరి ఆయన రూపం ఏంటి?
ఎలా ఉంటాడు ఆయన? ఆ రూపాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? ఆ రూపమే అత్యంత వెలుగుతున్న వంటి సకల కోటానుకోట్ల సూర్యుడు లాంటి నక్షత్రాలు ఇవన్నిటినీ వెలిగించినటువంటి ఒక గొప్ప వెలుగు. ఆ కేంద్ర వెలుగుని ఎవ్వరు చూడలేరు, ఎవ్వరు కూడా కేంద్ర బిందువు అంటే ఆ శక్తి ఉన్నటువంటి ప్రదేశం చుట్టూ ఇవన్నీ ఉంటాయి. మరి మధ్యప్రదేశానికి పోవాలంటే యోగ సాధన మాత్రమే అర్హత కలిగిస్తుంది అని మన యొక్క యోగులు తెలియజేస్తున్నారు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.